ఇది ఆల్టో వెహికల్ పెట్రోల్ ట్యాంక్. కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఇది పెట్రోల్ స్మెల్ బాగా వస్తుంది. వెనక్కి వచ్చిన వాళ్ళకి బాగా పెట్రోల్ స్మెల్ వస్తుంది. ఇది ఎప్పుడైతే పెట్రోల్ ఎక్కువ పోస్తుందో 10-15 లీటర్లు అప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. అయితే మేము ఈ సమస్య గురించి ట్యాంకు ఓపెన్ చేసాం. ట్యాంక్ ఓపెన్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ విధంగా మొత్తం ప్యాకేజ్ నుంచి పైపుల నుంచి అన్నిటి నుంచి లీక్ అవుతుంది. లీక్ అయ్యి ఇలా మొత్తం ఈ ట్యాంక్ మీద మీరు చూడొచ్చు స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఎప్పుడైతే వెహికల్ నడుస్తూ ఉంటుందో అప్పుడు ఎలక్ట్రానిక్ పంపు కాబట్టి మోటార్ ఉంటుంది, మోటార్ ద్వారా పంపింగ్ అవుతుంది పెట్రోల్. అప్పుడు ఇంకా ఎక్కువ లీక్ అవుతూ ఉంటుంది. ఎంతసేపు జర్నీ చేస్తే అంతసేపు ఈ లీక్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మనకు బాగా పెట్రోల్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల కొంచెం ఎప్పటికైనా సేఫ్ కాదు, కొంచెం డేంజర్ పరిస్థితే ఉంటుంది. అందుకోసమే దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాం. ముందుగా దీన్ని మొత్తం ఈ డస్ట్, ఈ అక్యుములేషన్ అయిన డస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసిన తర్వాత అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుందనేది మేము క్లియర్గా మీకు తెలియజేస్తాం. అయితే ఈ పైపుల నుంచి ఈ పైపు, ఈ పక్కన పైపు, ఈ 4 పైపుల నుంచి కూడా పెట్రోల్ లీక్ అవుతుంది. అదే కాకుండా ఆ పక్కన ఉన్న ఈ ప్యాకింగ్ నుంచి కూడా లీక్ అవుతుంది. ఇది ఓపెన్ చేసేసి అసలు ఎక్కడ ఉంది సమస్య చూస్తాం. ఈ ప్యాకింగ్ మొత్తం రౌండ్ లీక్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాకింగ్ రీప్లేస్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తాం. ఈ విధంగా దీనికి ప్యాకింగ్ చేసి ఎక్కడెక్కడ ఎన్నబౌండ్ పెట్రోల్ పెట్టేసి లీకేజ్ లేకుండా కంప్లీట్ చేసి ఫిట్ చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పెట్రోల్ స్మెల్ కూడా రాదు, కంపార్ట్మెంట్లో కూడా అసలు లీకేజ్ కాదు. థ్యాంక్ యూ.